రాష్ట్ర ప్రభుత్వము ఒకవైపు నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయిందంటే నిరుద్యోగులతోటి ముఖ్యమంత్రి అయ్యాడు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా. ఇంతవరకు అన్యాయం జరిగినటువంటి వర్గాలకు, వీఆర్ఏలకు, వీఆర్ఓలకు అందరికీ ఉద్యోగాలు ఇస్తాని ఎన్నికల ముందు ఊరూరా తిరిగి ప్రచారం చేశారు, కరపత్రాలు వేశారు. తీరా అధికారంలోకి వచ్చినాక ఏమాత్రం గత ప్రభుత్వంలో అన్యాయం జరిగినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తాయని చెప్పాడు. వీళ్ళు దీక్షలు చేస్తే వరంగల్కి పోయి దీక్షలో పాల్గొన్నాడు, ఇక్కడ దీక్షలలో కూడా పాల్గొన్నాడు. కానీ 21,000 మంది లోపల 16,800 మందికి ఇచ్చి ఇంకా 3,800 మందికి పైగా ఉద్యోగాలు రానటువంటి వీఆర్ఓలు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాల అవకాశం ఉంది. గ్రామాలలో వీఆర్ఓ లేక రెవెన్యూ దోపిడీ జరుగుతుంది. ఒకరి భూములు ఒకరు కబ్జా పెడుతున్నారు. ప్రజల భూములను ఎమ్మెల్యేలు కబ్జా పెడుతున్నారు. ప్రజల భూములను నాయకులు, ముఖ్యమంత్రి అనుచరులు కబ్జా పెడుతున్నారు. అడిగే దిక్కు లేకుండా పోయింది. అందుకే వీఆర్ఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అందులోపల 3,800 మంది అన్యాయానికి గురైనటువంటి వీళ్లకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావో అది కొట్లాడేది ఉంది, అది వేరే విషయం. ఇప్పుడు 3,800 మందికి మాత్రం ఎంబడే ఉద్యోగాలు ఇచ్చి వీటిని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తాం. 10,000 మందిని తీసుకొచ్చి నిరుద్యోగులతోటి నిరుద్యోగులు ఉద్యమం చేస్తే అందులో చీలికలు తెచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళతో ఉద్యమం చేస్తాడు. రిజర్వేషన్లో ఉద్యమాలు చేస్తుంటే అందులో చీలిక తెచ్చి డబ్బులు ఇచ్చి ఉద్యమం చేస్తాం. ఇంకా అనేక వర్గాల విషయం లోపల ముఖ్యమంత్రి కౌంటర్ ఉద్యమాలు డబ్బులు ఇచ్చి అధికారం ఉంది, డబ్బులు ఉన్నాయని చెప్పి రాష్ట్రాన్ని బస్సు పట్టిస్తుర్రు, అవినీతిమయం తయారు చేసిర్రు. ఇక ముందు మేము ఉద్యోగాల కోసం కాదు, అవినీతిని నిర్మూలించాలి, అవినీతి ప్రభుత్వం మీద విచారణ జరపాలని ఉద్యమాలు చేసే రోజు వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏది తమాషగా ఉందా? రాష్ట్రాన్ని గబ్బు పట్టించారు. ఏ లీడర్ పట్టించుకోడు, ఏ పార్టీ పట్టించుకోదు. ఎప్పుడు అధికారం కోసం తన్నులాటనే తప్ప ప్రజలు ఇగో వీఆర్ఓలు వీళ్ళకి 3,800 మందికి జాబులు రాక 2 ఏళ్ల నుంచి రోడ్డు మీద ఉంటుంటే అక్కడ వేకెన్సీలు ఉంటే కూడా వీళ్ళకి ఇవ్వకపోవడం ఏమైనా న్యాయం ఉందా? వీళ్లకు మీరు మర్యాద ఇస్తే పర్వాలేదు, ఇవ్వకపోతే మీ జాతకాలు మిమ్మల్ని గడ్డపారలు పెట్టి తవ్వి మీ అక్రమాలు అవినీతినంతా దొవ్వి తీసి బట్టబయలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంత అవినీతి ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదు. అన్ని రాష్ట్రాల్లో అవినీతి రహితంగా ప్రధానమంత్రి మోడీ అవినీతి లేని రాజకీయాలు చేయాలని కంకణబద్ధులై, అవినీతిని నిర్మూలించడానికి కంకణబద్ధులై చర్యలు తీసుకుంటుంటే ఈ రాష్ట్రంలో ఇంత అవినీతి జరుగుతుంది, ఇంత అక్రమాలు జరుగుతుంది, ప్రజా సమస్యలు పట్టించుకుంటలేరు. ఇవన్నీ ఇంకా చాలా దౌత్యం. వీళ్ళకి జాబులు ఇస్తే మర్యాదగా ఓకే, ఇవ్వకపోతే మా పోరాటం ఏమిటి మీద? అవినీతి మీద, భూదందాల మీద, అక్రమాల మీద చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ 3,800 మందికి ఇవ్వాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు జరుగుతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. తొందర లోపలనే 2 లక్షల ఉద్యోగాల మీద కూడా భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ముఖ్యమంత్రి గారు అధికారం ఉంది, మీడియాను భయపెడతాడు, సంఘాలను భయపెడతాడు, అధికారులను, పోలీసులను భయపెట్టి దారి తెస్తాడు. ఉద్యమాలు చేస్తుంటే గృహ నిర్బంధం చేస్తాడు. ఇంత అరాచకంగా నేను 50 ఏళ్ళు దాటింది. ప్రధానమంత్రి స్వయంగా అభినందించాడు. 50 ఏళ్ళు ఉద్యమం చేసిన కృష్ణయ్య అలసిపోలేదా అని అడిగాడు. నేను అలసిపోలేదు, అలసిపోనే పోను. కాబట్టి ఇక్కడ వ్యవస్థను వీళ్ళకి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా వదిలిపెట్టేది లేదు. వీఆర్ఓలకు ఉద్యోగాలు ఇస్తేనే మర్యాద ఉంటుంది, లేకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు జరుగుతాయని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా. ఇక వీళ్ళ విషయం లోపల కూడా ఎవరు కూడా ముఖ్యమంత్రి ఏదేదో చేస్తుంటాడు రాజకీయాలు. ఎందుకంటే పేరుకు చెప్పేది రాజ్యాంగం, రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఉంటుంది, కానీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఉద్యమాలు చేస్తే గృహ నిర్బంధాలు చేస్తున్నాడు, ప్రజా సంఘాలను పక్కకు పెడుతుడు, నిరుద్యోగుల మీద గృహ నిర్బంధం పెట్టినట్టమున్నా. నేను వచ్చి పార్లమెంట్ సెషన్ కాని నిరుద్యోగుల ఉద్యమం చేపడతా, ఏ నిర్బంధం పెడతావో చూస్తా.
మాకు నిర్బంధం పెడితే నీ విషయం కూడా మేము ఆలోచిస్తామని చెప్పి ముఖ్యమంత్రి నేను హెచ్చరిస్తున్నా. కాబట్టి వీఆర్ఏ ఉద్యోగులకు వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు కూడా అవి అడిగితేనే నువ్వు కనీసం వీళ్ళకన్నా ఇస్తావు. ఆ 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. అందులో కూడా నోటిఫికేషన్ వేయాలి. అన్ని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పర్మనెంట్ చేయాలి. ఇవన్నీ సమస్యల మీద ప్రజలందరూ కూడా ఉద్యమించాలని చెప్పి పిలుపునిస్తున్నారు.